హాయ్ అండి అందరికీ పంజాబీ డ్రెస్ ప్యాంట్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. నడుం బెల్ట్లు 2 ఉన్నాయి కదండి. దాన్ని ఒకదాన్ని మంచి వైపుకు పెట్టుకొని ఇంకో దాన్ని షైనింగ్ లేని వైపుకు వేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఆపోజిట్ డైరెక్షన్లో 2 జాయింట్ చేసుకుందామండి. నడుం బెల్ట్ ఇది జాయింట్ చేసేసుకుందాం. అలా జాయింట్ చేసుకున్న తర్వాత పైనుంచి కూడా ఇంకొక స్టిచ్ వేసుకుందామండి. పైనుంచి కూడా స్టిచ్ వేసుకుంటే బాగుంటుందండి చూడడానికి నీట్గా. సమానంగా అనుకుంటూ వేసుకోండి. సిల్క్ అయితే లేసినట్టు ఉంటుంది కదండి, అందుకని చేయితో సమానంగా అనుకొని వేసుకోండి. ఇప్పుడు నడుం బెల్ట్కు అటు చివర ఇటు చివర మలిసి డబల్ ఫోల్డింగ్తో చిన్నగా మలిసి కుట్టండి. మనం అక్కడ థ్రెడ్ కట్టుకునే కాడ మనకి మలిసి కుట్టినట్టు ఉంటుంది కదండి, దానికోసమని ఈ చివర డబల్ ఫోల్డింగ్ వేసి కుట్టండి. సేమ్ అంతే అటు చివర కూడా కుట్టాలండి. ఇటు చివర కూడా అంతే కుట్టాలండి. కుట్టిన తర్వాత పైన మనం బొందు కట్టుకుంటాం కదండి, దానికోసం 2 అంగుళాలు ఉంచాం కదా, అది డబల్ ఫోల్డింగ్తో బొందు పట్టే అంత గ్యాప్ ఉంచి స్టిచ్చింగ్ వేసుకోవాలండి. దానిపైనుంచి వీడియోలో చూపిస్తున్నట్టు. అలా చివరి దాకా సమానంగా పట్టుకొని నీట్గా అనుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలండి నడుం బెల్ట్కు. ఇప్పుడు నడుం బెల్ట్ సగం వరకు ఫోల్డ్ చేసిన తర్వాత అక్కడ ఒక డాట్ పెట్టేసుకొని ఆ డాట్కి అటువైపు 4 ఇంచెస్ ఇటువైపు 4 ఇంచెస్ తోటి ఒక డాట్ పెట్టేసుకోండి. ఎందుకంటే మనం ఆ డాట్స్ దగ్గర నుంచి కుర్చీలు కుట్టడం స్టార్ట్ చేయాలండి. పాయింట్కి అటువైపు 4 ఇంచు ఇటువైపు 4 ఇంచు పెట్టేసుకోండి. ఆ ఫస్ట్ పెట్టిన డాట్ కాంచి ఈ 3వసారి డాట్ వరకు కుర్చీలు పెట్టుకుంటూ రావాలండి. ఎక్కువ క్లాత్ ఉంటే ఎక్కువ కుర్చీలు పెట్టుకోవచ్చు, తక్కువ క్లాత్ ఉంటే 3 ఇంచెస్కైనా 2 ఇంచెస్కైనా మనం డాట్ పెట్టేసుకోవచ్చు అండి. సేమ్ అంతే ఇటువైపు కూడా సగం వరకు సెంటర్ వరకు సెంటర్ వరకు పెట్టిన తర్వాత మధ్యలో ఫోల్డింగ్ వస్తుంది కదా, అక్కడ ఒక డాట్ పెట్టేసుకొని అటువైపు 4 ఇంచులు ఇటువైపు 4 ఇంచుల వెడల్పుతోటి పొడవుతోటి మనం డాట్ పెట్టేసుకొని కుర్చీలు స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ పెట్టిన దానికి అక్కడే స్టార్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ నార్మల్గా కుట్టేసి రెండో కాల్ది ఇప్పుడు పెట్టిన డాట్లను కలుపుతూ అక్కడి నుంచి కుట్టుకుంటూ రావాలండి. ఇప్పుడు మనం కాలి 2 భాగాలు ఉన్నాయి కదండి, ఒకటి కింది వైపుకు ఒకటి పై వైపుకు షైనింగ్ ఎటువైపు ఉందో చూసుకొని పెట్టుకోండి. ఒకటి కింది వైపుకు ఒకటి పై, దానికి ఆపోజిట్లో పైన ఇంకోటి వేసుకొని ఆ 2 పైనుంచి కలుపుతూ కుట్టుకుంటూ రావాలండి. చూడండి, చూసుకొని వేసుకోండి.
లేదంటే రాంగ్ అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోండి. ఆ రెండు కింది వైపు కోన పై వైపున ఒకటి తిరగల మరగల్లాగా వేసుకోండి. అలా జాయింట్ చేసేసుకోండి అక్కడ. చివరి దాకా కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి ఒక కుట్టేసుకోండి. ఇప్పుడు మనం నడుము బెల్ట్ని తీసుకొని రెండు కాళ్ళు జాయింట్ చేసిన తర్వాత మనకు అలా వస్తుందండి. కాలు చివరన మనం మడిచి కుట్టడానికని 2 అంగుళాలు వదిలేసాం కదండి, అది మడిచి కుట్టేయండి. డబల్ ఫోల్డింగ్ పెట్టేసి మడిచి కుట్టేయండి దాన్ని. సేమ్ రెండు వైపులు అంతే కుట్టేయండి. ఇప్పుడు కుట్టిన దానికి చివరి వైపు కూడా కుట్టేయండి. మనం 2 లేదా 3 కుట్లైనా వేసుకోవచ్చండి. కొంతమంది జిగ్జాగ్గా కూడా వేస్తారండి, అలా అయినా వేసుకోవచ్చు. లేదంటే ఇంకా బక్రం పీస్ కూడా పెట్టుకొని వేసుకుంటే ఇంకా స్టిఫ్గా ఉంటుందండి మనకి కింద వైపు. ఇప్పుడు మనం నడుము బెల్ట్ కింది వైపుకి వేసుకొని దానికి ఆపోజిట్లో ప్యాంట్ క్లాత్ పెట్టేసుకొని స్టార్ట్ చేద్దామండి. ఈ చివర నుంచి స్టార్ట్ చేద్దాం. నేను డాట్ పెట్టేసాను కదండి, అక్కడి నుంచి కుర్చీలు స్టార్ట్ చేయాలండి. అలా నీట్గా అనుకుంటూ కుర్చీలు పెట్టుకుంటూ రావాలండి. నడుము బెల్ట్ జాయింట్ ఉంది కదండి, దాని దగ్గరికి మనం రెండు భాగాలు జాయింట్ చేసింది ఆ నడుము బెల్ట్ జాయింట్ ఒకే దగ్గరికి వచ్చేటట్టు చూసుకొని కుట్టుకుంటూ ఉండండి. సేమ్ ఇటువైపు కూడా అలాగే కుట్టేయండి. కుర్చీలు ఎక్కువ వస్తే పాయింట్ చూడడానికి బాగుంటుందండి మనం వేసుకున్నప్పుడు. పైనుంచి ఒక కుట్టేసేయండి.
సింపుల్గా కుట్టేసుకోవచ్చండి. టాప్ కన్నా ప్యాంటు చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఒక్కసారి కాకపోయినా 3-4 సార్లు వీడియో చూసైనా క్లియర్గా అర్థం చేసుకున్న తర్వాత కుట్టొచ్చండి. ఇప్పుడు మనం కాలు కింది భాగం జాయింట్ చేద్దామండి. 1 ఇంచ్ తోటి కింది నుంచి స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలండి. పైకి వచ్చేసరికి 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకున్న సరిపోతుందండి. చివరి వరకు కుట్టుకుంటూ రావాలండి. మళ్ళీ మనం డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి పైనుంచి. అంతే అండి, సింపుల్గా పాయింట్ తయారైపోయిందండి. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.